ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వాస్తవానికి ముందు చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని వ్యక్తపరుస్తూ వాస్తవ పరిస్థితి ఏంటంటే కార్మికులు అనేటోళ్ళు రెక్కాడితే డొక్కాడని కార్మికులు ఏదైతే పూట గడుస్తేనే కూలికి పోతేనే పూట గడుస్తుంది. అలాంటి పని చేసే వాళ్ళం మనం, నిరంతరం కష్టించే వాళ్ళం మనం, కష్టాన్ని నమ్ముకునే వాళ్ళం మనం. కాబట్టి అనేక ప్రాంతాలలో మనం అనేక మంది పని చేస్తాం. పని చేయడానికి పోయే ముందు మనం అందరం కూడా ఆలోచించవలసిన ఏంటంటే అందరం కూడా ఇన్సూరెన్స్ కార్డు తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఎవరైతే తీసుకోపోతున్న యాజమాన్యులు ఉన్నారో వాళ్ళు కూడా వీళ్ళకి ఇన్సూరెన్స్ కార్డు ఉందా లేదా లేకుంటే చేపియాలి అని ఆలోచిస్తే ఈ రోజు వాళ్ళ కుటుంబానికి ఇంత పరిస్థితి వచ్చేది కాదు. మనం ఇంత బతిమిలాడే అవసరం కూడా ఉండేది కాదు. వాస్తవానికి నిన్న సాయంత్రం నుండి ఇప్పటి వరకు వాళ్ళని బతిమిలాడుతూ ప్రాధేయపడుతూ ఏదో అడుక్కునే పరిస్థితి మనకు వచ్చింది. కాబట్టి మనం అడుక్కునే వాళ్ళం కాదు, కొట్లాడి సాధించుకునే వాళ్ళం. కొట్లాడితే సాధించుకొని తీరే వాళ్ళం. కాబట్టి వాస్తవానికి అన్న వాళ్ళు చెప్పినట్టుగా నిన్నటి నుండి పొద్దున ఇప్పటి వరకు కూడా దాదాపు 2 లక్షల నుంచి మొదలుకొని ₹1, ₹2 పెంచుకుంటూ చివరికి 6.5 లక్షలకు వచ్చిర్రు. మనం గతంలో 6 లక్షలు ఇప్పించాం. ఇప్పుడు ఒక 50,000 మాత్రం పెంచగలిగాం. అది కూడా చివరి ప్రయత్నంలో పెంచగలిగాం. ఎందుకంటుందంటే ఎమ్మెల్యే గారు మిత్రులు, ఎమ్మెల్యే వాళ్ళ నరేష్ భాయ్, ప్రభాకర్, తిరుపతి అన్న వీళ్ళంతా సీనియర్ వీళ్ళంతా వచ్చారు కాబట్టి వాళ్ళని కూడా గుంజుకొచ్చుకోకుండా పెట్టే పరిస్థితి ఉంది. అందులో భాగంగా అన్ని కార్మిక సంఘాలు, వాస్తవానికి అన్ని కార్మిక సంఘాలు ఒకే దాటిపైన రావడం అనేది గ్రేట్. ఎందుకంటున్నామంటే ఈ కార్మికులకు న్యాయం జరగాలి అనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం చేయడం జరిగింది. భవిష్యత్తులో మనం ఎందుకంటే ఇలాంటి వాటిని జాగ్రత్త అడ్డుకోవాలంటే మనం అంతా ఐక్యంగా ఉండాలి. ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా, మన వాళ్ళు చెప్పినట్టుగా మనం ఖచ్చితంగా మన పిల్లలు, మన కష్టాలు ఏమున్నా మనం మాట్లాడదాం. అక్కడ మన ఆ ప్రాంతానికి సంబంధించిన హరీష్ రావు కూడా ఇక్కడికి వచ్చిపోయింది కాబట్టి తనతో కూడా మనం మాట్లాడి వాళ్ళ పిల్లలకు కానివ్వండి, వాళ్ళ కుటుంబానికి కానివ్వండి ఏం సౌకర్యాలు కావాలో సౌకర్యాలు ఇప్పించాలని, అదేవిధంగా లేబర్ ఆఫీసర్తో కూడా మన స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడిండ్రు. లేబర్ ఆఫీసర్ దగ్గర నుంచి కూడా మనకు వస్తున్న 2 లక్షలు ఏవి ఉన్నాయో అవి రావు. అయినా ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేసి 2 లక్షలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తా అన్నాడు. అవి కూడా వస్తాయి. కాబట్టి మనం అన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఎట్లా ఇప్పటి నుండి జాగ్రత్తగా ఉండాలి. పనిచేయడం కోసం పోయినప్పుడు మన పిల్లలు, మన కుటుంబం, మన సంసారం ఉంటుంది అనే విషయాన్ని మీరంతా ఆలోచించాలి. ఆలోచించి పనిచేయాలి. ప్రతి ఒక్కరం కూడా కార్డు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగద్దని మనమంతా కార్మికులం, మనమంతా ఒకటి కాబట్టి వాళ్ళ కుటుంబానికి మనం కూడా ఆదుకోవాలి. మనం కూడా చైతన్యం ఇవ్వాలి, ధైర్యాన్ని ఇవ్వాలి. ఆ విధంగా మనమంతా కూడా వాళ్ళ కుటుంబానికి చేదోడు వరకు నిలబడదాం. భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూసుకుందాం. ఇంకా కొద్దిగా భవిష్యత్తులో మనం పోరాడాలంటే మనం అంతా ఐక్యంగా ఉండాలంటే మనం కలిసికట్టుగా ఉండాలి. కాబట్టి మీరంతా పొద్దు నుంచి అన్నం తినకుండా మన కార్మికులు చనిపోయారు కాబట్టి మనం అంతా ఉండాలి అనే లక్ష్యంతో ఉన్నారో మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు చెప్తూ, అదేవిధంగా కార్మిక సంఘాలు, అదేవిధంగా స్థానికంగా ఎమ్మెల్యే వాళ్ళందరూ కూడా చొరవ తీసుకుని ఇక్కడి వరకు తీసుకొచ్చి కార్మికులు న్యాయం చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ మీరంతా ఓపికన్నందుకు మీరందరికీ లాల్సలం చెప్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.